దుబాయ్లో భారత ఎంబసీ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీ యూఏఈ మధ్య పారిశ్రామిక బంధం బలోపేతానికి సహకరించాలని కోరారు. షిప్ బిల్డింగ్ నుంచి డేటా సెంటర్ల వరకు ఏపీలో ఉన్న అవకాశాలను వివరించారు. మోదీ చొరవతోనే భారత్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా 5 సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు బృందం భేటీ అయింది. వివిధ రంగాలకు చెందిన సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. విశాఖలో ఏఐ డేటా హబ్ ను $15 బిలియన్ పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా వేగంగా అనుమతులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీలో పెట్టుబడుల కోసం మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా కృషి చేస్తున్నారు. గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మానీ వాట్సన్తో లోకేష్ భేటీ అయ్యారు. భారత్ ఆస్ట్రేలియా వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి తెలిపారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు గమ్యస్థానంగా ఏపీ అనుకూలంగా ఉందన్నారు. బ్రిస్బేన్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన గ్రిఫిత్ యూనివర్సిటీ ఇండియా సెంటర్ ఏర్పాటు చేయాలని, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కలిసి పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీలో 2019 నుంచి 24 మధ్య టౌన్ ప్లానింగ్ లో విపరీతమైన అవకతవకలు జరిగాయని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం భవన నిర్మాణాల్లో ఎంతో వెసులుబాటు కల్పించిందన్నారు. ఖచ్చితంగా నిర్మాణదారుడు నిబంధనలు పాటించాలని, అలా పాటించని భవనాల కూల్చివేత తప్పదని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లలో నమోదు చేయించుకోవాలని మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించారు. విడపనకల్లు మండలం హవళిగి పాల్తూరులో 7.40 కోట్లతో తాగునీటి సరఫరా చేసే నూతన పైప్ లైన్లు ప్రారంభించారు. ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి మోటార్లను మంత్రి చేతుల మీదుగా ఆన్ చేశారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజల కోసమే పనిచేస్తుందని, తాను మంత్రి అయిన ఉరవకొండ నియోజకవర్గానికి కూలీగానే పనిచేస్తానని మంత్రి పయ్యావులు అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు నిర్మించలేదని మంత్రి సత్యకుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో పూర్తి చేస్తుందన్నారు. వైద్య కళాశాలల యాజమాన్య హక్కులు, నిర్వహణ మొత్తం ప్రభుత్వం చేతిలోనే ఉంటుందన్నారు. జగన్ బెదిరింపులకు ఎవరూ భయపడరన్నారు. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేయడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. ఐటీ సెక్టార్కు ఏఐ టెక్నాలజీకి విశాఖ హబ్గా మారుతోందని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కృషితో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో డేటా సెంటర్ రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఏపీలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రధాని మోదీ సహకరిస్తున్నారని, డబుల్ ఇంజిన్ సర్కార్తోనే ఇది సాధ్యమైందని ఎంపీ పురంధేశ్వరి చెప్పారు. కర్నూలు జిల్లా ఆదోన్లోని వైసీపీ అవిశ్వాస తీర్మానంలో ఎంపీపీ దానమ్మ నెగ్గింది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే పార్థసారథి సమక్షంలో వైసీపీ నుంచి బీజేపీలోకి ఎంపీపీ దానమ్మ చేరారు. దాంతో ఆమెను పదవి నుంచి దించేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అవిశ్వాస తీర్మానానికి పిలుపునిచ్చారు. మొత్తం 29 మంది ఎంపీటీసీల్లో అవిశ్వాసం నెగ్గేందుకు వైసీపీకి 17 మంది సభ్యుల మద్దతు కావాలి. అయితే 16 మంది వైసీపీ సభ్యులు మాత్రమే అవిశ్వాసానికి హాజరయ్యారు. దాంతో వైసీపీ అవిశ్వాసం వీగిపోయింది. ఎంపీపీగా దానమ్మ కొనసాగనున్నారు. తమ వ్యూహం ఫలించడంతో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఆస్ట్రేలియాలో అరికా సంస్థ సీఈఓ సంజీవ్ గాంధీతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఇప్పటికే హైదరాబాద్ లో అరికా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లో 600 మంది నిపుణులు పనిచేస్తూ ఉండగా మరిన్ని విస్తరణ అవకాశాలపై మంత్రి శ్రీధర్ బాబు అరికా సీఈఓతో చర్చించారు. తెలంగాణలో జీసీసీ ఎకోసిస్టమ్ ఇండస్ట్రియల్ పాలసీలను మంత్రి వివరించారు. తెలంగాణ పరిశ్రమల పట్ల ప్రభుత్వ వైఖరిని అరికా సీఈఓ అభినందించారు. తెలంగాణలో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివార్లోని గోమాత పత్తి మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులతో కలిసి మంత్రి ప్రారంభించారు. రైతులు తీసుకొచ్చిన పత్తిలో తేమ శాతాన్ని పరిశీలించారు. అనంతరం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కపాస్ కిసాన్ మొబైల్ యాప్ ద్వారా సూచించే కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతులు పత్తిని మద్దతు ధరకు అమ్ముకోవచ్చని మంత్రి పొన్నం తెలిపారు. బీఆర్ఎస్ లో ఇమ్మడలేకే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని, దానం నాగేందర్ విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో టీడీపీ నుంచి గెలిచిన తలసానికి, కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవులు ఇవ్వడంపై ఇప్పటికీ కేటీఆర్ మాట్లాడటం లేదన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని అద్దంకి దయాకర్ హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పార్టీల నేతలు బిజీగా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పలు బస్తీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేకపోవడంతో ఎంఐఎం అభ్యర్థిని తెచ్చుకున్నారని, దీన్ని ప్రజలు గమనించాలని బీజేపీ చీఫ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని, జూబ్లీహిల్స్ ప్రశాంతంగా ఉండాలంటే ఎంఐఎం కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ను ప్రకటించడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. హైదరాబాద్ శంకర మఠాన్ని ఆయన దర్శించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతోందని ఆయన అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా కాలేజీల్లో తనిఖీల పేరుతో యాజమాన్యాలను బెదరగొడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని సంజయ్ హెచ్చరించారు. సిద్దిపేట మార్కెట్ యార్డులో మొక్కజొన్న వడ్ల కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో ప్రభుత్వం ఆలస్యం చేసిందని హరీష్ రావు విమర్శించారు. ఇప్పటికే 14,000 క్వింటాళ్ల మక్కలు దళారుల చేతుల్లోకి వెళ్లిపోయాయని, రైతుల మద్దతు ధర కంటే తక్కువ ధరకే విక్రయించాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం కొత్తగా నిర్ణయించిన నిబంధనల ప్రకారం రైతు 25 నుంచి 30 క్వింటాళ్ల మక్కలు పండిస్తే ప్రభుత్వం 18 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తోందని హరీష్ రావు తెలిపారు. రైతులకు పూర్తి మద్దతు ధర ఇవ్వాలని, రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న ఒక్కరోజే 120 మందికి పైగా నామినేషన్లు వేశారు. పలు అంశాల విషయంలో ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఎంచుకున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన జరగనుంది. హైడ్రా కమిషనర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ జన్మదిన వేడుకలు హన్మకొండలో ఘనంగా నిర్వహించారు. గతంలో వరంగల్ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన సమయంలో కబ్జారాయుళ్ల నుండి పేదల భూములను రక్షించి న్యాయం చేసినందుకు ఆయన సేవలకు కృతజ్ఞతగా సన్నీ అనే యువకుడు 200 మంది మున్సిపల్ కార్మికులకు ఉన్ని దుస్తులు పంపిణీ చేశారు. ప్రజలకు ఎన్నో సేవలు చేసిన రంగనాథ్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని పలువురు చెబుతున్నారు. తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ చెక్పోస్టుల మూసివేతకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశించారు. తక్షణమే చెక్పోస్టుల కార్యకలాపాలు నిలిపివేయాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. చెక్పోస్టుల దగ్గర బోర్డులు, బ్యారికేడ్లు తొలగించాలని సూచించారు. వాహనాలు రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ను కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్ రిజిస్టర్ తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా స్కూల్కు రాని సిబ్బందిని సస్పెండ్ చేయాలని డీఈఓను ఆదేశించారు. స్కూల్ మొత్తం ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం పెడుతున్నారా లేదా అని ఆరా తీశారు. 10వ తరగతి విద్యార్థులకు కలెక్టర్ పాఠాలు చెప్పారు. తెలంగాణ సివిల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్ఎండ్బి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. ప్రభుత్వం ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అమరావతిలో సివిల్ కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ పేషీలో బైఠాయించారు. 3 ఏళ్లకు పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. తిరువూరులో వైసీపీ ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. తిరువూరు నియోజకవర్గ ముఖ్య నేతతో కలిసి వైసీపీ నేతలు ఇసుక దోపిడీకి దిగారు. ఇసుక మాఫియాకు వైసీపీ నేత దేవినేని అవినాష్ వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు చిక్కిన వైసీపీ నేతను విడిచిపెట్టాలంటూ పోలీసులపై దేవినేని అవినాష్ ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో మత్స్యకారుల నిరసన 39వ రోజుకు చేరుకుంది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మత్స్యకారులు దీక్షా శిబిరం నిర్వహిస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో మత్స్యకారులకు మద్దతు తెలిపేందుకు రాజయ్యపేట వైసీపీ నేతలు ఇప్పటికే పోలీసుల అనుమతి కోరారు. వారికి షరతులతో కూడిన అనుమతిని పోలీసులు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో మత్స్యకారుల దీక్షా శిబిరం దగ్గరకు వైసీపీ నేతలు వస్తారు అనే సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు. రాజయ్యపేటలోకి వచ్చే ప్రధాన రహదారులపై పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ స్థానిక మత్స్యకారులు పోరాటానికి వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ ప్రాంతాల్లో ఈ పార్కును పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు ప్రశ్నించారు. మత్స్యకారులు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ ఆదర్శ పాఠశాల ఎదుట డీఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. తమను ఉపాధ్యాయులు పరుష పదజాలంతో దూషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6వ తరగతిలో అడ్మిషన్ ఫీజు పేరిట విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గండెపూడి బీట్ పరిధిలోని అడవిలో ఇటీవల ప్లాంటేషన్లో ఉన్న చెట్లను 3 వ్యక్తులు నరికేశారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు కలపను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఫారెస్ట్ ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందనే చర్చ జరుగుతూ ఉండడంతో ఎఫ్డీఓ కోటేశ్వరరావు ప్లాంటేషన్ దగ్గర చెట్లు నరికిన ప్రాంతాన్ని పరిశీలించారు. చెట్లు నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చెట్ల నరికివేతలో ఫారెస్ట్ సిబ్బంది ప్రమేయం పైన దర్యాప్తు చేస్తామని కోటేశ్వరరావు తెలిపారు. బాపట్ల జిల్లా చల్లారెడ్డిపాలెం బైపాస్లోని ఓ పెట్రోల్ బంకులో ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు.
పెట్రోల్ బంక్ దగ్గరకు బైక్పై ఇద్దరు స్నేహితులతో వచ్చిన ఏఆర్ కానిస్టేబుల్ గోపి పెట్రోల్ ఫ్రీగా పోయాలని డిమాండ్ చేశాడు. అప్పుగా ఇచ్చేందుకు బంక్ యజమాని ఒప్పుకోడని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహించిన గోపి వారిపై దాడి చేశాడు. ఏఆర్ కానిస్టేబుల్ దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో ట్రాఫిక్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ క్రమంలోనే రాంగ్ రూట్లో వెళ్తున్న ఓ బైక్ నాపి చలాన్ చూసి పోలీసులే అవాక్కయ్యారు. ఆ బండిపై 58,895 రూపాయలతో దాదాపు 57 పెండింగ్ చలాన్లున్నాయి. దీంతో వాహనాన్ని సీజ్, పెండింగ్ చలాన్లను చెల్లించి బైక్ను తీసుకెళ్లాలని యజమాని హెచ్చరించారు. విజయవాడ నాగార్జున జాతీయ రహదారులపై ఆటోమేటిక్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాంగ్ రూట్లో వెళ్తున్న వారికి 1,285 జరిమానా పడుతుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం బమిడిల కొద్ది తోరడా గ్రామాల్లో జరుగుతున్న లాటరైట్ మైనింగ్ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు చేబ్రోల్లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. లాటరైట్ తవ్వకాలు జరిగే గ్రామాల్లో మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. లాటరైట్ మైనింగ్ రద్దు కోసం ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను గిరిజనులు ఆశ్రయించారు. లాటరైట్ తవ్వకాలతో కొండపోడు వ్యవసాయం చేసుకోలేక జీవనం కష్టంగా మారిందంటున్నారు. అలాగే విపరీతంగా లారీలు తిరగడం వల్ల తరచూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నామని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి పూజలు చేశారు. డీకే శివకుమార్ రాఘవేంద్ర మఠం అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు గ్రామదేవత మంచాలమ్మకు డీకే పూజలు నిర్వహించారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీశైలం ఆలయంలో అర్చకులు ఈవో శ్రీనివాసరావు దంపతులతో శాస్త్రోక్తంగా కార్తీక మాసం పూజలు నిర్వహించారు. అనంతరం ఆకాశ దీపాన్ని వెలిగించారు. స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీ కారణంగా 4 రోజుల పాటు స్వామివారి గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. అమ్మవారి కుంకుమార్చనలు ఆశీర్వచన మండపంలో నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెలవు రోజులు, కార్తీక పౌర్ణమి రోజుల్లో స్వామివారి సర్వదర్శనం రద్దు చేశారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి మానవేంద్రనాథ్, మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మాజీ మంత్రి రోజా నటి రవళి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మహబూబ్నగర్ జిల్లాలో పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి జాతర బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. దాదాపు 45 రోజుల పాటు సాగే ఈ జాతర బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన అలంకార మహోత్సవం 26న, ఉద్దాల మహోత్సవం 28న అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఉద్దాల మహోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ అందించాలన్న ఉద్దేశంతో గుంటూరు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కొలాబరేషన్తో మెడికవర్ ఆసుపత్రి ప్రారంభిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ తెలిపారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. ఒక్క గుంటూరులోనే 450 బెడ్స్ అందుబాటులో ఉంటాయని హరికృష్ణ చెప్పారు. 7 ఏళ్ల కాలంలోనే ఇండియాలో నెంబర్ 1గా ఎదిగామని, ఒక్క ఏపీలోనే 3000 బెడ్స్ ఉన్న అతిపెద్ద ఆసుపత్రిగా మెడికవర్ అవతరిస్తుందన్నారు. మెడికవర్తో కొలాబరేషన్ వల్ల అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆదిత్య ఆసుపత్రి ఎండీ కృష్ణ శ్రవణ్ తెలిపారు. ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకు భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కలిసి ఉన్నత గౌరవాన్ని నీరజ్ చోప్రాకు అందించారు. యువతకు స్ఫూర్తిగా నిలవడంతో పాటు దేశానికి నీరజ్ అందించిన అద్భుతమైన సేవలు, క్రీడారంగంలో సాధించిన విజయాల్ని గుర్తించి గౌరవ హోదాను ప్రదానం చేశారు. దీపావళి పండుగకు అత్తారింటికి వచ్చిన కొత్తల్లుడికి ఏర్పాటు చేసిన విందు భోజనం ఆశ్చర్యానికి గురిచేసింది. వనపర్తి జిల్లా రేమద్దులకి చెందిన శిరీష మహేష్ కు కొత్తగా పెళ్లైంది. వివాహం తర్వాత దీపావళి పండుగకు అల్లుడు మొదటిసారి ఇంటికి రాగా సకల మర్యాదలు చేస్తూ అత్తమామలు 150 రకాల వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ విందు భోజనాన్ని చూసి మహేష్ ఆశ్చర్యపోయాడు. అత్తమామలు ప్రేమతో ఏర్పాటు చేసిన భోజనాన్ని ఆరగించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. చిత్తూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దేవడంపేట వద్ద రోడ్డుపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు 2 ప్రాజెక్టుల గేట్లు అయితే అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
కడప సెంట్రల్ జైలుకు ఎన్ఐఏ అధికారులు వెళ్లారు. రాయచోటిలో అరెస్టైన ఉగ్రవాది భార్యను ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. జూలై 1వ తేదీన అబూబకర్ సిద్దికీ మహమ్మద్ ను తమిళనాడు ఐబీ పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు ఇద్దరు ఉగ్రవాదుల భార్యలను అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఉగ్రవాదులతో సంబంధాలకు సంబంధించి విచారణ కోసం సైరా భానును ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకుని విజయవాడ కార్యాలయానికి తరలించారు. పీటీ వారెంట్పై వారం రోజుల పాటు సైరా భాను ఎన్ఐఏ విచారణ చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ఈడీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే చెంచల్గూడ మహిళా జైల్లో రిమాండ్లో ఉన్న నిందితులు డాక్టర్ నమ్రత, కళ్యాణి, సంతోషి, నందినిలను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు డాక్టర్ నమ్రత కుమారుడు జయకృష్ణను కూడా అధికారులు విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. గతంలో సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారానికి సంబంధించి 9 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెలంగాణ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. 500 కేజీల గంజాయి లోడ్తో వెడుతున్న లారీని వెంటాడి పట్టుకున్నారు. ఈగల్ టీం ఖమ్మం నార్కోటిక్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించి రాత్రంతా నిందితుల వాహనాన్ని చేజ్ చేశారు. పోలీసులను చూసే నిందితులు స్పీడ్ పెంచారు. దీంతో పోలీస్ ట్రాకింగ్ ద్వారా జార్ఖండ్లోని రాంచీ ఎన్సీబీకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎన్సీబీ అధికారులు గంజాయి వాహనాన్ని పట్టుకుని నిందితులను తెలంగాణ పోలీసులకు అప్పగించారు. నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య మరువకు ముందే నిర్మల్లో కానిస్టేబుల్ పై దాడి కలకలం రేపింది. కానిస్టేబుల్ రెహమాన్ పై అన్వర్ అనే యువకుడు బ్లేడ్ తో దాడి చేశాడు. నిన్న సాయంత్రం బైక్ పై అనుమానాస్పదంగా వెళ్తున్న అన్వర్ ను కానిస్టేబుల్ రెహమాన్ ఆపి ప్రశ్నించాడు. దాంతో ఆగ్రహించిన అన్వర్ బ్లేడ్ తో తన్ను గాయపరుచుకుని కానిస్టేబుల్ పైన దాడి చేశాడు. అన్వర్ నుంచి తప్పించుకున్న కానిస్టేబుల్ సమీపంలోని ఇంట్లోకి పరిగెత్తుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చాడు. ఈలోపే అక్కడున్న యువకులు అన్వర్ ను బంధించి పోలీసులకు అప్పగించారు. సత్యసాయి జిల్లా అలీపూర్ తండాలో ఎక్సైజ్ పోలీసులపై నాటుసారా తయారీదారులు దాడికి తెగపడ్డారు. ఈ దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ వెంకట్ ప్రసాద్ కు గాయాలయ్యాయి. తనిఖీల్లో భాగంగా అనంతపురం ఎక్సైజ్ పోలీసులు అలీపూర్ తండాకు వెళ్లారు. దీంతో పోలీసులపై కొంతమంది నాటుసారా తయారీదారులు రెచ్చిపోయారు. కట్టెలతో దాడికి దిగారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దుండగులు చోరీకి యత్నించారు. కిటికీ గ్రిల్ను తొలగించి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఎమర్జెన్సీ అలారం మోగడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారొచ్చేలోపే దుండగులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్ముళ్లమ్మపల్లి గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి 5 ఇళ్లలోకి చొరబడి చోరీలకు పాల్పడ్డారు. ముమ్మళ్లమ్మపల్లి గ్రామం 44వ జాతీయ రహదారికి ఆనుకునుండటంతో రోడ్డు పక్కనున్న ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 5 ఇళ్లలో చోరీలకు పాల్పడిన దొంగలు అరతులం బంగారం, 50,000 నగదు ఎత్తికెళ్లినట్లు వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. క్లూస్ టీమ్ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. రాజమండ్రిలోని ఓ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై యువకుడు అత్యాచారం చేసిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. రావులపాలెనికి చెందిన అజయ్ అనే యువకుడు విద్యార్థిని మాయమాటలతో నమ్మించి హాస్టల్ నుంచి లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. నిందితుడు అజయ్ కు మరో యువకుడు సహకరించాడు. నిందితుడు అజయ్పై కిడ్నాప్, అత్యాచారంతో పాటు పోక్సో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారని వారిని పట్టుకుంటున్నామన్నారు. ఘటనపై విచారణ జరిపి కలెక్టర్కు నివేదిక ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. కాకినాడ జిల్లా తుని బాలికల పాఠశాలలో దారుణం జరిగింది. 8వ తరగతి బాలికపై వృద్ధుడు అత్యాచార యత్నం చేశాడు. స్కూల్ నుంచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికులు నిందితుడిని పట్టుకుని చితకబాదారు. అతన్ని కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనలో నిందితుడు నారాయణరావుపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కిడ్నాప్, అత్యాచారంతో పాటు వివిధ కఠిన సెక్షన్లు నమోదు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. సోషల్ మీడియాలో పార్టీల మధ్య గొడవలు సృష్టించే వీడియోలు సర్క్యులేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలు జిల్లాలో 2 ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులు ఢీకొన్నాయి. కృష్ణానగర్ వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న రిడ్జ్ స్కూల్ బస్సు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థలకు చెందిన బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 2 బస్సులు పాక్షికంగా దెబ్బతినగా పలువురు విద్యార్థులు గాయపడ్డారు. డ్రైవర్తో పాటు ఫార్మసీ విద్యార్థికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం పమ్మ నుంచి ఇరుమడితో ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాల ధరించి ఇరుముడితో 18 మెట్లెక్కి అయ్యప్పను దర్శించుకున్నారు. ఆలయంలో ఇరుముడి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రపతి కోసం అధికారులు నిబంధనలు సడలించారు. పమ్మ నుంచి శబరిమల ఆలయానికి వాహనాల్లో చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. శబరిమల ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రెసిడెంట్గా ముర్ము రికార్డు నెలకొల్పారు.
నేడు కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ సీనియర్ నేత అమిత్ షా పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అమిత్ షా ఆరోగ్యంగా దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. దేశ సేవలో అమిత్ షా ఎల్లప్పుడూ అంచెలంచెలుగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయగా, జాతీయ భద్రత పట్ల అమిత్ షా అంకితభావం అందరికీ ప్రేరణగా నిలుస్తుందని, సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటున్నానని మంత్రి నారా లోకేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు. బీహార్లో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సోమవారం నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో పార్టీ నేతలు ప్రచారంలో బిజీగా మారారు. అయితే జనసురాజ్ నేతలతో బలవంతంగా నామినేషన్లు విత్డ్రా చేయిస్తున్నారని ప్రశాంత్ కిషోర్ ఆరోపిస్తున్నారు. గోపాల్గంజ్, బ్రహ్మపూర్లో జనసురాజ్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోగా, వాల్మీకి నగర్ స్థానంలో జనసురాజ్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. తమ పార్టీ అభ్యర్థులు ఎన్డీఏ కూటమి భయపెట్టి విత్డ్రా చేయిస్తున్నారని జనసురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. బీహార్లో ఎన్డీఏ కూటమి ఓటమే లక్ష్యంగా తాను పనిచేస్తానని, తమ అభ్యర్థులను కిడ్నాప్ చేసినా, బెదిరింపులకు గురిచేసినా భయపడకుండా ఎన్నికలకు వెళ్తామన్నారు. బీహార్ ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలక హామీ ప్రకటించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జీవికా దీదీ కమ్యూనిటీ మొబిలైజర్లకు నెలకు 30,000 చొప్పున నెలవారీ వేతనం చెల్లించడంతో పాటు వారిని పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వారు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. వారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు 5 లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. కేరళలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సమస్య ఏర్పడింది. కొచ్చిలోని స్టేడియంలో ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ అయింది. ఆ సమయంలో ఆ హెలికాప్టర్ ఒకవైపు కూరుకుపోయింది. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. హెలికాప్టర్ నుంచి రాష్ట్రపతి ముర్మును కిందకు సురక్షితంగా దించారు. తెలంగాణలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన 3 రోజులకే ఉగ్రరూపం దాల్చడంతో చెన్నై పరిసర జిల్లాల్లో, కావేరీ డెల్టా జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో అల్పపీడనంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నీలగిరి, కోయంబత్తూరు, తిరుపూర్, ఈరోడ్, తేని, విరుద్నగర్, రామనాథపురం, తూత్తుకుడి, తెన్కాసి, తిరువన్నల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో కుండపోత కురుస్తోంది. దీంతో నీలగిరి సహా 11 జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ దీవుల్లా మారాయి. రోడ్లపై వర్షపు నీరు ప్రవహించగా పెనుగాలులకు చెట్లు కూలిపడ్డాయి. ముందే రానున్న అల్పపీడన ప్రభావంతోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి భేటీ అవుతారన్న వార్తలకు బ్రేక్ పడింది. హంగేరీలోని బుడాపెస్ట్లో జరగాల్సిన అమెరికా, రష్యా దేశాధినేతల సమావేశం వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల అధ్యక్షుల సమావేశానికి ముందు అమెరికా, రష్యా విదేశాంగ మంత్రుల సమావేశం జరగాల్సింది. అయితే ఇది నిరవధికంగా వాయిదా పడిందని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. అధ్యక్షుల సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లతో భాగంగా నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు మంత్రులు భేటీ కావాల్సిందని రష్యా తెలిపింది. ఈ సమావేశం నిలిచిపోవడానికి గల కారణాలు స్పష్టంగా తెలియలేదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కీలక మలుపు తిరిగింది. ట్రంప్ ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు. పుతిన్ తనకు మధ్య ట్రంప్ రాజీ కుదిర్చారంటూ జెలెన్స్కీ తెలిపారు. అయితే ట్రంప్ ప్రతిపాదనకు పుతిన్ మద్దతిస్తారా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి తెలియదన్నారు. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం వైట్ హౌస్ లో ట్రంప్తో జెలెన్స్కీ సమావేశమయ్యారు. వారం రోజుల తర్వాత జెలెన్స్కీ రాజీ ప్రకటన చేశారు. జపాన్ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యయనానికి నాంది పడింది. జపాన్కు మొదటిసారి మహిళా ప్రధానిగా అధికార పార్టీ ఎల్డీపీ నేత సనే తకైచి ఎన్నికయ్యారు. పార్లమెంట్ దిగువ సభలో జరిగిన ఓటింగ్లో ఆమె చారిత్రక విజయం సాధించారు. 465 మంది సభ్యుల గల సభలో తకైచి మెజారిటీ మార్కును దాటి 237 ఓట్లు సాధించారు. తకైచి ఎన్నికను ఎగువ సభ కూడా ఆమోదించనుంది. జపాన్ రాజుతో సమావేశమైన అనంతరం ఆమె దేశ 104వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశంలో బంగారం ధర భారీగా తగ్గింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల పసిడి ధర 1,28,150కి చేరుకుంది. 22 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర 1,17,500కు చేరుకుంది. కిలో వెండి 1,65,000 పలుకుతోంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర సుమారు 6,000 తగ్గింది.